ఏపీలోని పరిశ్రమల్లో వరుస ప్రమాదాలపైన రాష్ట్ర సర్కార్ అలర్ట్ అయింది. గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న వరుస ప్రమాదాలు ప్రజలను భయపెడుతున్నాయి. పరిశ్రమల్లో భద్రతా చర్యలు నామమాత్రంగా ఉండడంతో అందులో పనిచేస్తున్న కొందరి ఉద్యోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సేఫ్టీ ప్రమాణాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను పరిశ్రమలు పట్టించుకోవడం లేదు. దీనిపైన పర్యవేక్షణ కరువైంది. పరిశ్రమల భద్రతా అంశం కేంద్రం పరిధిలో ఉండడంతో రాష్ట్రాలు కూడా ఏం చేయలేకపోతున్నాయి. దీంతో గత కొంతకాలం నుంచి ఏపీలోని పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. 1997 నుంచి నేటి వరకు వివిధ పరిశ్రమల్లో ప్రమాదాలు జరగ్గా అధికారిక లెక్కల ప్రకారం 110 మంది మరణించారు. రాష్ట్రంలో రెడ్ కేటగిరీ పరిశ్రమలు 300 ఉండగా అందులో 228 పరిశ్రమలు విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నట్లు రాష్ట్ర సర్కార్ గుర్తించింది. పరిశ్రమల భద్రత కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. పరిశ్రమల్లో అంతర్గత ఆడిట్ పక్కాగా నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ ఆలోచన చేస్తోంది. సేఫ్టీ ఆడిట్ జరిగినా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే అంశంపై విచారణ నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. పరిశ్రమలో భద్రతాపరమైన చర్యలు పర్యవేక్షించి 2 రోజుల నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా స్థాయిలో ఉన్న సేఫ్టీ కమిటీ సమావేశాలు తక్షణమే సమావేశం కావాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పరిశ్రమలో ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.